నువ్వు చెప్పిన డ్రాగన్ బండి ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది. మోడరేట్. మంచి పని చేసావు. ఇప్పుడు నేను చెప్పే ప్రదేశంలో నువ్వు నా కోసం ఎదురు చూడు. సరే, ఇప్పుడు నువ్వు తినొచ్చు. బా ఆకల్లో ఉన్నట్టున్నావు. ఏమైంది? బాగా గుర్తుంచుకోండి, ఈ ప్లాన్ మనం వేస్ట్ చేసుకోకూడదు. అర్థమైందా? వెంటనే బయలుదేరి మన పక్కనే ఉన్న నగరానికి రా. పెద్ద సమస్య వచ్చింది ఇక్కడ. నువ్వేం దిగులు పడకు, మేమందరం ఇప్పుడు అక్కడే ఉన్నాం. కనిపించరే? ఎక్కడున్నారు? నేను డ్రాగన్ బూస్టర్ ని, నాకు తెలియకుండా ఉంటుందా ఏంటి? దాడి చేయండి. ఎంతసేపు అవుతుంది నువ్వు రావటానికి? నేను వెళ్తాను. నువ్వు కంగారు పడకు. మీరు అనవసరంగా ఇక్కడికి వచ్చారు. మాతో పెట్టుకోకండి. ఎవరు ఎవరితో పెట్టుకోకూడదో ఇప్పుడు తెలుస్తుంది. నన్ను మీరు ఎదురు చూసుండరు కదా, దాడి చేయి. అదే వస్తున్నాడో చూడు. నువ్వు అయిపోయా. ఎలా ఉంది? కొట్టావు. వీళ్ళు కూడా వచ్చారా? త్వరగా రండి, వెళ్ళిపోదాం. ఒక విధంగా చెప్పాలంటే ఆ డ్రాగన్ బూస్టర్ ని నేను చూశాను. నా పేరు కెప్టెన్ ఫైర్. ప్రస్తుతం ఈ సిటీకి రక్షణాధికారిని నేనే. నీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఇది నా బాధ్యత. అవును, ఎందుకని ఆ గుంపు డ్రాగన్ గుడ్డును వెతుకుతున్నారు? అది చాలా పెద్ద కథ. ఎంత పెద్ద కథ అయినా సరే అది నేను వినాలి. రేపు నువ్వు ఈ డ్రాగన్ సిటీ హెడ్ క్వార్టర్స్ కి రావాలి. అక్కడ నువ్వు నాకు అన్ని విషయాలు చెప్పాలి. రేపే కదా? ఓకే. అద్భుతం. ఇది చూడ్డానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మోడరేట్, వెంటనే నేను ఉన్న చోటికి రా. ఆ డ్రాగన్ బూస్టర్ ని అంతం చెయ్యడానికి ఇప్పుడు నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. నేను నిన్ను ఇక్కడికి పిలిపించింది ఒక ముఖ్యమైన విషయం చెప్పటానికి. ఏంటది? డౌన్ సిటీ క్రూలో ఇప్పుడు ప్రశాంతమైన పరిస్థితి లేదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళలో ఒక అతను డ్రాగన్ బూస్టర్ ని చూడాలని చెప్తున్నాడు. అది కూడా అతని కుట్రల్ని, అతని అన్యాయాల్ని ఆపటానికి నిన్ను చూడాలనుకుంటున్నాడు. అర్థమైందా? హో, అద్భుతం. నేను ఎప్పుడు ఆయన చూస్తాను? సెంట్రల్ పార్క్ పక్కన ఒక మీటింగ్ నేను ఏర్పాటు చేశాను. అక్కడికి వెళ్లి నువ్వు అతన్ని కలుస్తున్నావు. రేపొద్దున? కానీ నువ్వు కెప్టెన్ ఫైర్ ని మీట్ అవ్వాలి కదా. తిని చెప్పింది నిజమే. లేదా లేదు, రేపు నీకు ముఖ్యమైన రేస్ ఉంది, గుర్తుంచుకో. దాన్ని నువ్వు పూర్తి చేయలేకపోతే తర్వాత తీసుకెళ్లే పాయింట్ ని నువ్వు పొందలేవు. అర్థమైందా? చాలా నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు తీసుకోవాల్సింది నువ్వే. అందులో ఏది ముఖ్యమైందో నిర్ణయించుకో. నువ్వేం చేయదలుచుకుంటున్నావు? నేను ఐడియా చెప్తాను. 1ని 3గా మార్చేద్దాం. నా అద్భుతమైన తెలివిని ఉపయోగించి ఒక డ్రాగన్ సూట్ ని నేను తయారు చేస్తాను. దాన్ని నేను వేసుకుని ఆ కెప్టెన్ ని నేను వెళ్లి కలిసిస్తాను. ఏమంటారు? ఏంటి? సరిగ్గా అదే సమయంలో మన లంచ్ అచ్చం ఇలాగే డ్రెస్ వేసుకుని ఆ రేస్ కి వెళ్తాడు. నువ్వు కూడా సీక్రెట్ మీటింగ్ అది దాని పేరేంటబ్బా? సరే, అక్కడికి వెళ్ళొచ్చు. నువ్వేమంటున్నావు? దయచేసి మళ్ళీ చెప్పమనకు. నాకు తలనొప్పుడుతోంది. సరే, డ్రాగన్ బూస్టర్ సూట్ ని మనం తయారు చేయొచ్చు. కానీ కెప్టెన్ ఫైర్ యుద్ధాన్ని ఆపమంటే నువ్వు ఆపగలవా? చెప్పు. వాడు చాలా తెలివైన వాడు. వాడు డిఫరెంట్ గా ఆలోచిస్తాడు. ఏంటి? ఇప్పుడు చెప్పినట్టే ఉంటుంది. తర్వాత మన ల్యాన్స్ తను రేసులో గెలవాలని అవసరం లేదు. తను ఈ రేసులో మామూలుగా పాల్గొంటే చాలు. నేను డ్రాగన్ రేసర్. నేను మాత్రం ఒక డ్రాగన్ బూస్ట్ అవబోతున్నాను. ఈ పథకం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉంటుందో నేను చూస్తాను.
స్పీడ్ రేస్ లో పాల్గొనే ఆ అమ్మాయికి డ్రాగన్ బూస్టర్ కి ఏదో కొంచెం స్నేహం ఉన్నట్టుంది. అందువల్ల ముందుగా ఆ అమ్మాయిని అక్కడి నుంచి ఎత్తుకుపోవాలి. ఆమె కోసం ఆ డ్రాగన్ బూస్టర్ అక్కడకు ఖచ్చితంగా వస్తాడు. వచ్చేవాడిని బంధించి నేను వచ్చే వరకు ఎదురు చూడండి. ఖచ్చితంగా ఈసారి విజయమే. ఆ తర్వాత ఈ ప్రపంచం నా పాదాక్రాంతం. సరే తమ్ముడు, నువ్వు బయటికి రా, నేను నిన్ను చూడాలి. చూడ్డానికే చాలా కామెడీగా ఉంది. ఆ, మిమ్మల్ని చూస్తేనే నాకు అర్థమైంది. అయినా నువ్వు వీడి మీద ఎక్కితే ఎవరికి ఏమీ తెలీదు. టడా! అది 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 అదేంటంటే నేను ఒక చిన్న తప్పు చేశాను అనుకుంటాను. అది చిన్న తప్పు కాదు నాన్న. అది నా సైజు. నేను అస్సలు భరించలేకపోతున్నాను. నేను వెళ్తాను, రేపు కలుద్దాం. సరే, పోటీలో పాల్గో. ఆర్థర్ ల్యాండ్ చూసారా, నేను సాధించాను. ఊ, యా! యా! ఆ! ఎలా ఉంది? ఆ? ఆ! నేను దీన్ని చూడలేదు. చాలా అందంగా ఉన్నాను కదా. ఆగండి, ఇప్పుడే వచ్చేస్తాను. ఇలా చూడండి, టైం అవుతోంది. ఇప్పుడు మనం విడిపోవాలి. అక్కడ పని పూర్తవగానే నన్ను పిలువు. తమ్ముడు, నువ్వేం దిగులు పడకు. కిడ్నీ కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. అంతా సర్దుకుంటుందిలే. ఆ, ఎక్కడున్నాను? ఓ, బాధపడకు పాప. నిన్ను కాపాడటానికి తప్పకుండా నీ డ్రాగన్ బూస్టర్ ఇక్కడికి వస్తాడు. అర్థమైందా? ఖచ్చితంగా రాడు. వస్తాడు బంగారం. అందుకే కదా కష్టపడి నిన్నిక్కడికి తీసుకొచ్చింది. ఆ! మన ప్లాన్ ప్రకారం జరుగుతుంది. మంచి పని చేసావు కేన్. మన అన్ని డ్రాగన్స్ ని సిద్ధం చేయి. ఈ రోజు ఆ డ్రాగన్ బూస్టర్ ఆట కట్టించాలి. అరే, మన కిట్ ఎక్కడా? ఓ, నన్ను కాపాడడానికి తను కావాలి కదా. ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఓ, నాకు చాలా భయంగా ఉంది. సరే డ్రాగన్ బూస్టర్, ఈ మానవ యుద్ధం గురించి కాస్త చెబుతావా? అది ఇప్పుడు టైం అంత బాలేదు. వచ్చే వారం మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఏమిటి వచ్చేవారమా? ఏదో అర్జెంటుగా చెప్పాలన్నావు. అవును, చెప్పాను కదా. అదేంటంటే అదేంటబ్బా? నీకోసమే నేను చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. పిస్టర్స్, పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. డౌన్ సిటీ క్రూ పరిస్థితి ఏమీ బాగోలేదు. నేను ఇక్కడ ఉండకుండా నువ్వు రాకుండా ఉన్నట్లయితే ఇక్కడ పెద్ద యుద్ధమే జరిగి ఉండేది. మన డౌన్ సిటీ కౌన్సిల్ ఆ మోడరేట్ ఆధిక్యతని నువ్వు తగ్గించగలవని అనుకుంటున్నావా? నువ్వు సహాయం చేస్తే తప్పకుండా నేను ఆ పని చెయ్యగలను. ఖచ్చితంగా సహాయపడతాను. డ్రాగన్ బయటికి రా, డ్రాగన్ బయటికి రా. ఓ, ఏం చేయాలో అర్థం కావడం లేదు. త్వరగా రా. ఆ అబ్బాయి ఇప్పుడు అరిచాడా? లేదు, నటించి గెలవబోతున్నాడు. డ్రాగన్ బూస్టర్, ఇప్పుడే నీ స్నేహితురాలను ఎత్తుకుపోయి బంధించినట్టుగా వార్త వచ్చింది. అంతేకాదు, ఎత్తుకుపోయిన వారు ఆమెను ఎక్కడ దాచి ఉంచారో చిరునామా కూడా అక్కడ పెట్టారు. ఇప్పుడు మీకోసం మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. అది ఏం చేయాలంటే నేను చెప్పేంత వరకు అందరూ ఇక్కడే వెయిట్ చేయండి. నేను సిగ్నల్ ఇచ్చినప్పుడు మీరు వస్తే చాలు. ఇది నేను ఒక్కనే చేస్తాను. ఆచాలకడి బుచ్చాలకడి ఆచా డ్రాగన్ బూస్టర్. బాయ్. నేను ఊహించిన దానికంటే ఇతను గొప్ప వీరుడే. కొంచెం ఉండండి. ఒక ముఖ్యమైన విషయం, అది డ్రాగన్ బూస్టర్ యొక్క స్నేహితురాలు. ఆ డ్రాగన్ సమూహం నీ స్నేహితురాల్ని ఎత్తుకుపోతున్నట్టుగా సమాచారం అందింది.
ఇక రేసుకు వెళ్ళడం నా వల్ల కాదు. నేను బాగా అలసిపోయాను. నా తల డ్రాగన్ బూస్టర్ కనిపించాడా? ఇంకా అతను నా కంట్లో పడలేదు. కిట్టును జాగ్రత్తగా గమనించు. తను చాలా జాగ్రత్తగా ఉంది. తన్ని నేను చూసుకుంటాను. మరొక 10 నిమిషాల్లో నేను అక్కడుంటాను. బౌ, నువ్వు అది విన్నావా? డ్రాగన్ బూస్టర్ ని పట్టుకోబోతున్నారు. సరే గాని ముందు నన్ను కిందికి దించు. పర్వాలేదులే. అన్నయ్య, త్వరగా రండి. ఓ, ఇది ఇప్పుడే పాడవాలా? నేను ఇప్పుడు వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలి? నాకు ఆలోచన వచ్చింది. నువ్వు వెళ్ళి అశ్వశాలలో ఉండు, నేను కాసేపట్లో వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు బో. ఈ రెడ్ అండ్ బ్లూ డ్రాగన్ ఖచ్చితంగా లోపలికి రాలేదు, ఎందుకంటే నేనే శక్తిశాలి డ్రాగన్ బూస్టర్. త్వరగా వచ్చి నన్ను గోడెక్కించు, కమాన్. ఓ డ్రాగన్ బూస్టర్ మన చేతుల్లో చిక్కాడు, వదిలిపెట్టకండి. నా తెలివితేటల్ని చూపించే సమయం ఆసన్నమైంది. హో, 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 హో. మరొక డ్రాగన్ బూస్టరా? ఒకవేళ అతను మనల్ని మోసం చేస్తున్నాడు అనుకుంటాను. త్వరగా మన సైనికుల్ని అటువైపు పంపించు. సరే, ఇప్పుడే పంపించే ఏర్పాట్లు చేస్తాను. అటువైపు వద్దు, వెస్ట్ వైపు వెళ్ళండి. కిట్, బో, ఏం జరుగుతోంది ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు? ఏంటి, వీళ్ళిద్దరూ కామెడీ చేస్తున్నారా? ఫ్రెండ్స్, మీరేం చేస్తున్నారు? కిట్ని కాపాడాలని చూస్తున్నాం. మీరు కంగారు పడకండి బో, నేను వచ్చేసాం కదా. మీరిద్దరూ ఎక్కడికైనా వెళ్ళి దాక్కోండి. మన పని మొదలు పెడదామా? శక్తిశాలి డ్రాగన్ బయటికి రా! హేయ్, నన్నే వెతుకుతున్నారా? నువ్వు అక్కడ ఉన్నావు కదా. ఓ, అలాగైతే మరి ఇక్కడున్నదెవరు? ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నావేంటి? పర్వాలేదే, నన్ను చూసి కూడా మర్యాదిస్తున్నారు. హే, లాన్స్, కాదు, నేను డ్రాగన్ బూస్టర్ని. అలాగా? ఎందుకు సగం డ్రాగన్ బూస్టర్ ఇక్కడికి వచ్చాడు? అదంతా ఇప్పుడెందుకో? ఏది తినే ముందు నన్ను కాపాడు. లాక్ చేస్తుందే. నాకు ఆ విషయం తెలుసు కాబట్టి నేను లోపల ఉన్నాను. దీన్ని తెరవడానికి ఏదైనా ఉందేమో చూసేస్తాను. వీడు డ్రాగన్ బూస్టర్. డ్రాగన్ బూస్టర్ మూమెంట్ అన్ని చోట్ల ఉండడం ఎలా సాధ్యమవుతుంది? ఒక్క డ్రాగన్ బూస్టర్ మనిషి వస్తేనే మనం తట్టుకోలేం. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు, ఏం చేయాలి? డ్రాగన్ బూస్టర్ ని పట్టుకున్నారా లేదా? అది ఆ పని మీదే ఉన్నాం. మేం చూసుకుంటాం నాన్నగారు. నేను వస్తానని చెప్పాను కదా. ఏంటిది గ్రీన్ డియాక్టివేషన్ ని తీసుకొచ్చావు? ఇక్కడి నుంచి పారిపోదాం.
చోట కాదు, అన్ని చోట్ల ఉన్నాడు. ఇతను మనిషి కాదు. తమ్ముడు నీకేం కాలేదుగా? నాకేం కాలేదు, బానే ఉన్నాను. హెల్మెట్ కోసం నాన్న తిప్పలు పడ్డాను. నీకేం కాలేదుగా పాం? అదే ఇప్పుడే డ్రాగన్ బూస్టర్ చూశాననుకుంటాను. నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు. ఈ కాంపౌండ్ లాక్ చేసేస్తాను. ఎవరు లోపలికి రాలేరు, బయటకు వెళ్ళలేరు. అలా అయితే మనం కూడా ఇందులో ఇరుక్కుంటాం డ్రాగన్ బూస్టర్ తో పాటుగా. ఎనర్జీ బ్యారియర్స్ దొరికిపోయాం. ఇందులో చిక్కుకొని అంతమయ్యేలోపు మనం బయటికి వెళ్ళాలి. ఎవరి దగ్గరైనా ఏదైనా ఉపాయం ఉందా? ఇంతకట్లో ఏదో ఒక ఉపాయం ఆలోచించండి. ముగ్గురు డ్రాగన్ బూస్టర్స్ ఉన్నారు కదా. అవును, డ్రాగన్ బూస్టర్. అందరూ భూమి మీద ఎక్కడి. నా దగ్గర ఒక అద్భుతమైన ఉపాయం ఉంది. ఏయ్, నన్ను కూడా ఎవరన్నా పైకి లేపండి. అన్ని మ్యాక్ ఎనర్జీని ఒకటిగా చేసి నేను ఒక షీల్డ్ తయారు చేసి దాని ద్వారా రూఫ్ బద్దలు కొట్టుకుని బయటికి వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. ఇది వర్కౌట్ అవుతుందంటావా? ఈ ఒక్కసారైనా నా మాట విను. అందరూ చాలా శ్రద్ధగా ఉండండి. మీ ట్రికోనియం పవర్ మీద కాస్త శ్రద్ధ వహించండి. రిలాక్స్ గా కూడా ఉండండి. డ్రాగన్ శక్తిని బయటికి రానివ్వండి. డ్రాగన్ శక్తిని బయటికి రానివ్వండి. డ్రాగన్ శక్తి బయటికి రావాలి. 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 బయటికి వెళ్ళాలి. అయితే మనం బయలుదేరచ్చు అనుకుంటున్నాం. బయలుదేరదాం. మనం సాధించాం. ఇది ఎలా ఉంది? నాకు కావాల్సింది ఇది. ముగ్గురు హీరోలే. అన్ని కట్టే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ డ్రాగన్ బూస్టర్ ఇప్పుడు మనతో ఆడుకుంటాడు. మన చాప్టర్ క్లోజ్ అవబోతోంది. అది డ్రాగన్ బూస్టరే. ఓ డ్రాగన్ బూస్టర్ ఎక్కడా? ఆ డ్రాగన్ బూస్టర్స్ ఇక్కడికి వచ్చారు. చాలా మంది వచ్చారు. చాలా మంది వచ్చారు. ముయ్, నోరు ముయ్. నేను డ్రాగన్ బూస్టర్ ని చాలా మిస్ అవుతున్నాను. నేను కూడా మిస్ అవుతున్నాను. డ్రాగన్ బూస్ట్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. కానీ ఒక్క డ్రాగన్ బూస్టరే కదా ఉండాలి. అయినా మనందరం ఒక టీం కదా. మనందరం హీరోలమే. జీవితంలో మొదటిసారి నిజం చెప్పావు. అవును, మన నలుగురు హీరోలం, మిగిలిన వాళ్ళందరూ జీరోలు. సరే, మన ఐదుగురం